గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. మీరు 6th ఆన్వర్డ్స్ 10th వరకు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక క్యాలిక్యులేషన్స్లో మార్క్స్ లూజ్ అవుతుంటే, సిల్లీ మిస్టేక్స్ అవుతుంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇవాళ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా లెర్న్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదేంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి తీసుకున్నాను. క్లాస్ 10th, ఇది క్లాస్ 6th ఆన్వర్డ్స్ క్లాస్ 10th వరకు యూస్ఫుల్ వీడియో. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనకి క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్విక్గా మనం చూసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో చాలా ఈజీగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏంటి, ఎక్స్ మ్యాక్సిమం పవర్ మనకి 2 కావాలి. ఓకే, వాట్ ఎవర్ ద ఈక్వేషన్ ఏదన్నా సరే, ఎన్ని ఎక్స్ కాంపోనెంట్స్ వస్తున్నా, ఇప్పుడు చూడండి ఇది 2x² ప్లస్ 4x³ మైనస్ 6 = 0 అయితే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఎక్స్ 3 వచ్చింది. సో ఎక్స్ పవర్ మ్యాక్సిమం 2 ఉండాలి. 2 కంటే తక్కువ కూడా 1 కూడా ఉండకూడదు. ఓకేనా? 2 ఉండి తీరాలి. ఎక్స్ పవర్ 2 ఉండి తీరాలి. ఇంకా x² కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఏ నంబర్ ఉంటుందో, ఓకే, ఇక్కడ సపోజ్ ఏ తీసుకున్నాం, ఈ ఏ 0 అయి ఉండకూడదు. ఓకే, ఎందుకంటే ఏ 0 అయిందంటే 0 × x² మొత్తం ఈ టర్మ్ అంతా =0 అయిపోతుంది. అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఎందుకంటే ఎక్స్ మ్యాక్సిమం పవర్ 2 0 అయిపోతే ఇది మొత్తం 0 అవుతుంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. సో ఇదన్నమాట స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఓకేనా? ఇక్కడ ఈ ప్లస్ మైనస్ కూడా ఉండొచ్చు, ఏమీ పర్వాలేదు. మీకు ఇక్కడ ప్లస్ బదులు మైనస్ కూడా రావచ్చు. కానీ దీని ఒక కండిషన్ ఏంటంటే a షుడ్ నాట్ బి =0. ఓకే, ఇది కండిషన్ అనమాట. ఇంకా ఎక్స్ పవర్ మ్యాక్సిమం పవర్ 2 అయ్యి ఉండి తీరాలి ఈక్వేషన్లో, అప్పుడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు b 0 అవ్వచ్చు, b =0 అవ్వచ్చు, c =0 కూడా అవ్వచ్చు. అంటే మీకు ఒక్కొక్కసారి ఇలా ఇవ్వచ్చు, ax² 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్నా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? ఇది మీకు అర్థం అవ్వాలి. ఎప్పుడవుతుంది, బట్ ఏ షుడ్ నెవర్ బి =0. అప్పుడే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ 0 అయిపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఈ ఎగ్జాంపుల్లో మనం అది కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం క్విక్గా చూసుకుందాం. ఈ క్యాలిక్యులేషన్స్లో మనం ఎటువంటి సిల్లీ మిస్టేక్స్ జనరల్గా అవుతాయో. ఇప్పుడు చూడండి, ఇది -2x² = 5 - x ఇంటూ బ్రాకెట్స్ మధ్యలో మీకు ఏ సైన్ ఇవ్వకపోతే అది మల్టిప్లికేషన్ అని అండర్స్టూడ్. ఇక్కడ ఒకవేళ ప్లస్ ఉన్న ప్లస్ మస్ట్గా మీకు మెన్షన్ అయి ఉంటుంది, మైనస్ ఉన్న మైనస్ కూడా మెన్షన్ అయి ఉండి తీరాలి. ఏ సైను ఇక్కడ లేదు అంటే అది మల్టిప్లికేషన్ అనమాట. ఇప్పుడు 5 - x ఇంటూ 2x - 2/5 అని ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. ఈ 2xతో ఫస్ట్ ఈ మొత్తం దీన్ని అన్నిటిని మల్టిప్లై చేస్తాం. 2 × 5 = 10 అయిపోతుంది. ఇక్కడ ఏమీ కోఎఫిషియంట్ లేదు, ఇక్కడ ఓన్లీ 5 ఉంది, ఇక్కడ 2x ఉంది. సో 2x × 5 = 2 5s are 10. ఇంకా x ఇక్కడ ఇంకేం వేరియబుల్ లేదు కాబట్టి x యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ 10x. అదే రాసాం ఇక్కడ 10x. ఓకే, ఇప్పుడు 2x - x. చూడండి, ఇది డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి సిల్లీ మిస్టేక్స్ అవుతున్నాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు, లెర్న్ చేసుకోవచ్చు. ఓకే, చిన్న క్లాసెస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి, అందుకు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇది +2x × -x ఉంది. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్లో ఆన్సర్లో మీకు ఎప్పుడు మైనస్ వస్తుంది. ఒక ప్లస్ ఒక మైనస్ని మీరు మల్టిప్లై చేస్తే ఆన్సర్ మైనసే వస్తుంది. ఓన్లీ 1 గురించే మాట్లాడుతున్నాను నేను. 2 + 2 మైనస్లు, 1 + 2 మైనస్లు అలా మాట్లాడటం లేదు. ఓకేనా? ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనసే వస్తుంది. ఇంకా 2x × x దట్ ఈజ్ = 2x² అనమాట. x × x² ఇక్కడ x ముందర ఏం నంబర్ లేదంటే ఇది 1. సో 2 × 1 = 2, x × x = x², అండ్ ప్లస్ ఇంటూ మైనస్ =-. సో అందుకని ఇక్కడ -2x² వస్తుంది. అలాగే -2/5 × 5, -2/5 × 5. అప్పుడు ఏమవుతుంది, ఈ డినామినేటర్ 5 న్యూమరేటర్ 5 క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి, -2 మిగులుతుంది. సో అదే -2 ఇక్కడ రాస్తాం. ప్లస్ ఇప్పుడు -2/5 మల్టిప్లైడ్ బై -x. x ముందర మైనస్ ఉంది కదా, -x.
అంటే ఏమవుతుంది, ఈ -2/5ని -xతో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అయిపోతుంది. ఈ 2/5 ఇక్కడ 1 ఉంది, 2/5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2/5 అండ్ ఇక్కడ ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి ఒక ఎక్స్, దాట్స్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ ప్లస్ 2/5x వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ పవర్ ఉన్న వేరియబుల్తో సేమ్ కోఎఫిషియెంట్స్ ఏమైనా ఉంటే అవి క్యాన్సిల్ అవుట్ అవుతాయి సేమ్ సైన్స్ మూలంగా. ఎందుకు అవుతున్నాయో చూస్తున్నాం. ఈ -2x² ఇటు తెస్తే ఈజ్ ఈక్వల్ టుకి అది +2x² అయిపోతుంది. ఇక్కడ 0 మిగులుతుంది. ఓకే, అదే ఇక్కడ రాసాను చూడండి. 10x ప్లస్ 2/5x రీషఫల్ చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని. -2x² -2. ఇప్పుడు ఇది -2x²ని ఈజ్ ఈక్వల్ టు కిట్ తెస్తే ఇది +2x² అయిపోతుంది. ఇక్కడ ఇంకా 0 మిగులుతుంది కాబట్టి ఇక్కడ 0, దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇది -2x², ఇది +2x², ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోయి 0 క్యాన్సిల్ అవుట్ అవ్వడం అంటే వీటి వాల్యూ 0 అయిపోతుంది. ఓకేనా. సో 10x ప్లస్ 2/5x -2 మిగిలింది మన దగ్గర. 10x ప్లస్ 2/5x -2 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, 10xకి ఇది 1 కాబట్టి దీన్ని ఎల్సిఎం తీసేస్తాం అన్నిటివి. ఓకే, 1 దీన్ని ఎల్సిఎంలు అన్నిటివి 5 అవుతుంది 5 ఉన్నప్పుడు. సో 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 50x ప్లస్ 2x, 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5. సో 2x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2x. ఓకే, సో అదే రాసాను ఇక్కడ 50x ప్లస్ 2x/5 -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ముందర దీంట్లో చేసాను, మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 52x అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం, 52x అపాన్ 5 మైనస్, ఒకవేళ ఇక్కడ -2 0 మీరు వేరే వేరే తీసుకుని ఇక్కడ కూడా హోల్ మొత్తం 5తో 5 ఎల్సిఎం తీసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఇది ఏమైపోతుంది, 52x -10, 52x -10 ఎందుకు వస్తుంది, -2 ఇంటూ 5 చేస్తున్నారు ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 5 చేస్తున్నారు. ఓకే, సో మనకి ఏం మిగులుతుంది, 52x -2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషన్, అదే ఇక్కడ రాసాం. ఓకేనా, సారీ ఇది 52x నాట్ 5x, 52x -10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c బికాస్ x మ్యాక్సిమం పవర్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. రైట్ ఎవ్రీవన్, ఈ ఆన్సర్ మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను ఈ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం k+1 ఇంటూ x² ప్లస్ 3/2x ఈజ్ ఈక్వల్ టు 7 వేర్ k ఈజ్ ఈక్వల్ టు -1 అని కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు k ప్లేస్లో మనం -1 పెడితే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది, -1 + 1x² ప్లస్ 3/2x ఈజ్ ఈక్వల్ టు 7 అని ఉంది. ఇది మీరు ఫర్దర్ సాల్వ్ చేసి కూడా మీరు ఎక్స్ కోఎఫిషియంట్ 0 వస్తుంది కాబట్టి కాదని చెప్పొచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా కూడా చెప్పేయచ్చు కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ 0 అండ్ దేర్ ఫోర్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే ఇది 0 అయితే మొత్తం ఈ టర్మ్ అంతా 0, ఎందుకంటే 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ విల్ బి 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం. kx³ - x² ఈజ్ ఈక్వల్ టు x - 1 హోల్ క్యూబ్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే ఈ ఐడెంటిటీస్ మీకు 7th ఆన్వర్డ్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఈవెన్ 6thలో కూడా కొన్ని ఐడెంటిటీస్ రావచ్చు మీకు. సో a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ - 3a²b ప్లస్ 3ab² - b³. ఈ ఐడెంటిటీస్ కనుక మీకు లర్న్ అయి ఉండి తీరాలి హయ్యర్ క్లాసెస్లో, లేకపోతే చాలా క్వశ్చన్స్ మీరు చేయలేరు, తప్పులు అవుతాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఇవి ఇండైరెక్ట్గా కూడా మీరు అప్లై చేయవలసి వస్తాయి హయ్యర్ క్లాసెస్లో, ఈవెన్ 11th 12th 10thలో కూడా. సో మీకు ఎప్పుడైతే ఈ ఐడెంటిటీస్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో వస్తుంది 7th ఆన్వర్డ్స్ వస్తాయి నా ఉద్దేశంలో. సో ఇవి మీరు ఎప్పుడు మర్చిపోకుండా లర్న్ చేసుకుని రోజు బ్రషప్ కూడా చేసుకుంటూ ఉండండి, బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు a - b హోల్ క్యూబ్ ఏమవుతుంది, a³ - 3a²b ప్లస్ 3ab² - b³. ఇది ఫార్ములా దీనిది. ఓకే, ఇప్పుడు దీన్ని a దీన్ని b అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x³ - x² యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఇది a³ x
ఏ క్యూబ్ కాబట్టి ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ 3a²b 3a² అంటే ఏంటి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ బి ఏంటి మనకి -1 ఓకే సారీ బి ఏంటి 1 మనకి ఓకేనా b1 కాబట్టి ఇదేమవుతుంది -3x² ప్లస్ 3x ఓకే దీని ఫార్ములా 3x ఎందుకు వస్తుంది ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి 3 ఇంటూ a² అంటే x ఇంటూ ఎక్స్ ఇంటూ బి అంటే 1 ఓకేనా ఈ 1 ముందర మైనస్ ఇక్కడ మీరు ఆల్రెడీ పెట్టేసేరు మీరు డీటెయిల్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది -3x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² అండ్ x² ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు x² కాబట్టి ఇక్కడ -3x² వచ్చింది ప్లస్ 3ab² 3a అంటే మనకి x అండ్ b² అంటే 1² అండ్ 1² ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 మల్టిప్లైడ్ బై x ఈజ్ ఈక్వల్ టు x ఓన్లీ సో అది ప్లస్ 3x అవుతుంది మైనస్ b³ కాబట్టి 1³ ఈజ్ ఈక్వల్ టు 1a అవుతుంది కాబట్టి ఇక్కడ -1 రాస్తాం ఓకే ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం దీనికి ఎందుకంటే ఈ x³ మైనస్ x² ఇటు వచ్చేస్తే వీటి సైన్స్ మారిపోతాయి ఇది ప్లస్ x³ ఇక్కడ ఏంటి ఇచ్చాడు x³ ఓకే మైనస్ 3x² LHS రాస్తున్నాను నేను ఫస్ట్ 3x² ప్లస్ 3x -1 ఇప్పుడు ఇది కూడా మనం ఈజ్ ఈక్వల్ టుకి ఇటు తెచ్చినప్పుడు -x³ ప్లస్ x³ అయిపోతుంది ఓకే ఇది -x² ప్లస్ x² అయిపోతుంది సో ఇక్కడనే రాస్తున్నాను చూడండి ఇది x³ ఇది ప్లస్ x³ కాబట్టి ఇది -x³ అయిపోతుంది ప్లస్ x² అయిపోతుంది ఓకే ఇప్పుడు దీంట్లోంచి ఇది మనం మైనస్ చేయాలి దీన్ని ఇటు తెచ్చేసినప్పుడు ఇక్కడ 0 మిగులుతుంది ఓకే ప్లస్ x³ మైనస్ x³ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 0 అయిపోతుంది ఇది -3x² ప్లస్ x² ఇది -2x² అవుతుంది ఓకే ఇప్పుడు ప్లస్ 3x -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది యాక్చువల్ ఈక్వేషన్ ఈ అన్నిటినీ మనం మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసేస్తే దీని సైన్స్ అన్నిటివి మారిపోతాయి -2x² ప్లస్ 2x² అయిపోతుంది ప్లస్ 3x మన కంఫర్ట్ జోన్ కోసం మీరు ఏదైనా రాసుకోవచ్చు అందుకే ఇక్కడ సైన్స్ మార్చి మనం రాసాం ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్గా ఉంది ఈ పార్ట్ని మీరు మళ్ళీ మీ అంతటి మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి మీకు ఈ సైన్స్ మారి వస్తాయి ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 0గా వస్తాయి ఈజ్ ఈక్వల్ టు 0గా వస్తుంది దాని సొల్యూషన్ ఇది ఇలా రాసినా కరెక్టే లేదంటే మనం ఏం చేస్తున్నాం ఈ 0ని ఇటు దీన్ని ఇటు తీసుకెళ్ళిపోతాం 0 ప్లస్ 0 అయినా -0 అయినా 0గానే ఉంటుంది ఇదంతా ఇటు వచ్చినప్పుడు వీటి సైన్స్ అన్నీ మారిపోతాయి అలా కూడా మీరు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటి x² కోఎఫిషియంట్ హైయెస్ట్ పవర్ 2గా ఉంది ఇంకా x కోఎఫిషియంట్ 0 కాదు కాబట్టి it's in the form of ax² plus bx plus c is equal to 0 hence it is a quadratic equation ఓకేనా మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఇందులో ఈ ఈక్వేషన్ చోట్లో మనకి ఓన్లీ 2x² ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చున్నా అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యి ఉండేది ఓకే x² ఉండాలి x కోఎఫిషియంట్ 2 ఉండాలి x పవర్ 2 ఉండాలి ఇంకా x కోఎఫిషియంట్ 0 అయి ఉండకూడదు అదే కండిషన్ అనమాట ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి అర్థమైపోతే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి చిన్నపిల్లలకు కూడా షేర్ చేయొచ్చు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవ్వకుండా వాళ్ళు ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సమ్స్ని మ్యాథ్స్ చాలా పర్ఫెక్ట్ అయిపోతుంది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ ఆల్ ది వెరీ బెస్ట్